హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గురుగాకు పప్పు అనేది చేశాను. ఈ గురుగాకు పప్పు అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఈ గురుగాకు పప్పును గురుగాకు పుల్లగూర అని కూడా అంటారు. ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ గురుగాకు పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. నేను గురుగాకును ఈ విధంగా కట్ చేసుకునేసి శుభ్రంగా 2 సార్లు కడిగి మళ్ళా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళల్లో ఈ విధంగా గురుగాకును పెట్టుకోవాలండి. తర్వాత పచ్చి శనగ్గింజలు అనేది 1 కప్పు అనేది తీసుకునేసి ఈ విధంగా ఉడకబెట్టుకునేసి పక్కన పెట్టుకున్నాను. ఒకవేళ పచ్చి శనగ్గింజలు లేకపోతే మనం శనగ్గింజలు 4 గంటలు నానబెట్టేసుకుని నీళ్ళల్లో తర్వాత వాటినైనా కూడా కుక్కర్లో వేసి 2 విజిల్ రానిచ్చుకునేసి మనం ఉడకబెట్టుకోవచ్చండి. ఈ విధంగా మనము గురుగాకును శుభ్రంగా కడిగాం కదండి. కుక్కర్లో మనము గురుగాకును వేసుకునేసి మీడియం సైజు టమాటాలు 3 వరకు తీసుకుని స్లైస్గా కట్ చేసి వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కారము 2 స్పూన్స్ సరిపోతుంది. ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా తగ్గించుకోండి. 1 టీ గ్లాస్ వాటర్ వేసుకునేసి మీడియం ఫ్లేమ్లో మనము కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలండి. స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత మనము ఈ కుక్కర్ మూత తీసేసి ఈ పప్పు కవ్వంతో మనము ఈ ఆకునంతా కూడా గురుగాకునంతా కూడా మనము మ్యాష్ చేసుకోవాలండి. మనం ముందుగా ఉడకపెట్టుకున్న పచ్చి శనగ్గింజలను కూడా కొద్దిగా వేసుకునేసి ఈ గురుగాకును పచ్చి శనగ్గింజలను మనము ఈ విధంగా మ్యాష్ చేసుకునేసి మళ్ళా తర్వాత పచ్చి శనగ్గింజలు ఉడకపెట్టుకునేటివి కొద్దిగా పక్కన పెట్టుకునేసి వాటిని కూడా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 1, తర్వాత వెల్లుల్లి రెబ్బలు 8 వరకు తీసుకునేసి ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచి వేసుకునేసి 1 మీడియం సైజు ఆనియన్ కూడా స్లైస్గా కట్ చేసి వేసుకునేసి బాగా మనము ఈ విధంగా వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత మనము ముందుగా ఈ గురుగాకును అంతా కూడా ఇలాగా పప్పు కవ్వంతో మనము మ్యాష్ చేసాం కదండి, దాంట్లో వేసేసుకునేసి బాగా కలుపుకునేసి 1 గిన్నెకు తీసుకున్నామంటే అంతే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. కంటికి అనేది ఈ గురుగాకు అనేది చాలా మంచిదండి. ఆకుకూరలు వారానికి 1-2 సార్లన్నా తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.